హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్లో ఆంథ్రపాలజీ ఆన్సర్ రైటింగ్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, పీవైక్యూస్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలని చూస్తున్నాం. ప్రాపర్ ఆన్సర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అవునా? సో మీరు పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అట్లయితే మీకు పీడిఎఫ్ అవైలబిలిటీగా ఉంటుందన్నమాట, రైట్? ఎస్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు క్వశ్చన్ అప్రోచ్ డీటెయిల్డ్గా చూడండమ్మా. సో ఈరోజు పీవైక్యూకి వెళ్ళే ముందు ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది చూడండమ్మా. జనరల్ ఫిజిక్స్ ఆర్ మనకి ఆంథ్రపాలజీలో పేపర్ 1లో పార్ట్ బిలో ఫిజికల్ ఆంథ్రపాలజీ గురించి ఉంటుందన్నమాట. అయితే ఫిజికల్ ఆంథ్రపాలజీలో వీ షల్ లెర్న్ మెనీ టాపిక్స్. దాంట్లో వన్ ఆఫ్ ది థింగ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే జనరల్లీ ప్రాస్పెక్టింగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే చిల్డ్రన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ రావాలి అని అనుకుంటున్నారో, వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్లో ఎవరికైనా డేంజరస్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయి అంటే నెక్స్ట్ జనరేషన్స్లో అవి రిపీట్ అవుతాయా అని డౌట్ మీద ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ దెర్ ఈజ్ పర్సన్ ఏ అండ్ హిజ్ వైఫ్ బి, క్లియర్? అయితే పర్సన్ ఏ యొక్క 3 జనరేషన్స్ ముందు ఒక డేంజరస్ డిజార్డర్ అనేది ఉంది. అది కొద్దిగా తగ్గి వాళ్ళ సెకండ్ జనరేషన్కి పాస్ ఆన్ అయింది, తర్వాత ఇంకొద్ది తగ్గింది. అయితే ఈ పర్సన్ ఏకి డేంజరస్ డిజార్డర్ యొక్క లిమిట్ అనేది పెరిగిందనమాట, అంటే అది కాస్త సీరియస్ అయింది. సో హీ మే సస్పెక్ట్, ఎస్, నెక్స్ట్ జనరేషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ డిజార్డర్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, ఒకవేళ ఫుల్గా ఉంటే ఏంటి పరిస్థితి అన్న డౌట్ మీద ఉంటారనమాట. సో ఇట్లా ప్రాస్పెక్టింగ్ కపుల్ ఎవరైతే ఉంటారో, ఇలా డిజార్డర్స్ అట్లాంటివి వస్తాయా ఏంటా అనే డౌట్ మీద ఉంటారో, వాళ్ళు జనరల్లీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారు. సో ఆ ప్రాసెస్ని మనం ది జెనెటిక్ కౌన్సిలింగ్ అని అంటామన్నమాట. జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఎందుకు అంటాము అంటే, జనరల్లీ ఆఫ్ స్ప్రింగ్స్కి పేరెంట్స్ యొక్క జీన్స్ అనేవి వస్తాయి, బోత్ ఫాదర్ అండ్ మదర్ యొక్క జీన్స్ అనేవి వస్తాయి. సో ఈ జీన్స్ యొక్క డిఫరెన్సెస్ వలన నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్స్లో అంటే బేబీస్లో డిజార్డర్స్ అనేవి వస్తాయా అని చూస్తాం. సో జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? సింప్లీ ప్రాస్పెక్టింగ్ కపుల్ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమైనా డిజార్డర్స్ అనేవి పాస్ ఆన్ అవుతాయా ప్రీవియస్ జనరేషన్స్వి అన్న డౌట్ మీద హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారు. అంటే జీన్స్ పాస్ అవుతాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటారనమాట. దీన్నే జెనెటిక్ కౌన్సిలింగ్ అని అంటాం. అయితే 2014లో సింప్లీ జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? సో అదేంటో బ్రీఫ్గా మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది, రైట్? సో ఇప్పుడు 10 మార్క్స్ ప్రీవియస్ క్వశ్చన్ని మనం ఏ విధంగా ఒక స్ట్రక్చర్డ్ ఆర్డర్డ్ ఫార్మేట్లో పెడతామో చూడండి. సో చూడమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 20,000కి మీకు అవైలబుల్ ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 25,000కే అవైలబుల్ ఉంటుందమ్మా. సో మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకున్నట్లయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లాస్లో అటెండ్ అయ్యి మీరు అడగగలరు అనమాట, క్లియర్? సో 30th జూన్ వరకు మాత్రమే ఫీజు అమ్మ, తర్వాత ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, పిఎస్ఐఆర్ పబ్యాట్ సోషియాలజీ సురేష్ సార్ డీల్ చేస్తారు. ఆంథ్రపాలజీ కంప్లీట్లీ డెల్డ్ బై మీ. పేపర్ 1 పేపర్ 2 నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్గా ఆన్సర్స్ కూడా రాస్తారు, క్లియర్? అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. సో మీకు ఇందులో ఏ ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉన్నా యూ కెన్ జాయిన్ అస్. సో చూడండి, కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, క్లియర్? మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయండి అండ్ కోర్స్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆంథ్రోపాలజీ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయినా ఈ నెంబర్కి కాల్ చేయండి, దెన్ యూ కెన్ స్పీక్ టు మీ, రైట్? ఎస్, రైట్. సో చూడమ్మా, జెనెటిక్ కౌన్సిలింగ్ 2014 క్వశ్చన్ 10 మార్క్స్ది. జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఒక స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని రాస్తాం, అవునా? సో ఇట్ ప్రొవైడ్స్ ఇండివిజువల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. దేని గురించి?
ఆ ఇండివిజువల్స్ కానీ ఫ్యామిలీస్ యొక్క జెనెటిక్ కండిషన్స్ గురించి. ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ అంటే ప్రీవియస్ జనరేషన్స్ నుంచి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఆర్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వస్తున్నారో దాన్ని ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అని అంటాం. అయితే అందులో ఏంటి, పొటెన్షియల్ రిస్క్స్ కానీ జెనెటిక్ డిజార్డర్స్ యొక్క ఇంప్లికేషన్స్ కానీ ప్రతిదీ కూడా ఈ జెనెటిక్ కౌన్సిలర్స్ చెప్తారనమాట. దాన్నే జెనెటిక్ కౌన్సిలింగ్ అని అంటాము. అంటే నీట్గా ఇంట్రడక్షన్లో అసలు టాపిక్ టర్మ్ యొక్క మీనింగ్ ఆర్ డెఫినేషన్ ఏంటి అనేది రాసాం. అండ్ నెక్స్ట్ ఉండి జెనెటిక్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అని చూసుకుంటాం అన్నమాట. సో దీంతో ఇండివిజువల్స్కి అర్థమయ్యేలా చెప్పి నెక్స్ట్ వాళ్ళు ఏ విధంగా స్టెప్స్ వెయ్యాలి అని గైడెన్స్ అనేది ఇస్తారు బేస్డ్ ఆన్ నాలెడ్జ్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ జినోమిక్స్. అంటే జీన్స్ అనేవి ఫాదర్ నుంచి కొన్ని జీన్స్ వస్తాయి, మదర్ నుంచి జీన్స్ వస్తాయి. సో ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్లో జీన్స్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో ఇక్కడ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్, ఎస్. సో ద ఆస్పెక్ట్స్ ఆఫ్ జెనెటిక్ కౌన్సిలింగ్లో కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి చూడండి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. సో జెనెటిక్ కౌన్సిలర్స్ క్లియర్గా ఇండివిజువల్స్ని ఫ్యామిలీస్ని ఎడ్యుకేట్ చేస్తారనమాట జెనెటిక్ కండిషన్స్ మీద. సో బేసిక్ బయాలజీ ఏముంటుంది, ఇన్హెరిటెన్స్లో జీన్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, మ్యూటేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా, వాటి యొక్క రిస్క్స్ కానీ ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాంప్లెక్స్ జెనెటిక్ కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ జెనెటిక్ కౌన్సిలింగ్ అన్నమాట. సో అప్పుడే వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనేవి తీసుకోగలరు. సో ఇండివిజువల్ కానీ ఫ్యామిలీస్ కానీ ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ వస్తే ఏ విధమైన డిజార్డర్స్ వస్తాయో పూర్తిగా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే పూర్తి క్లారిటీ మీద డెసిషన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఉండి రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. రైట్, ఇప్పుడు అదే కదా చూస్తున్నాం, రిస్క్ అసెస్ చేస్తారనమాట. అంటే 10% మాత్రమే ఛాన్స్ ఉంది, 5% మాత్రమే ఛాన్స్ ఉంది డేంజరస్ డిజార్డర్స్ రావడానికి అంటే వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తారు. లేదు 80% ఛాన్సెస్ డిజార్డర్స్ అనేవి రిపీట్ అవుతాయి అని అంటే వీళ్ళు వెంటనే కాస్త ఆలోచించి రిస్క్ అసెస్మెంట్ అనేది చేసుకుంటారనమాట. సో జెనెటిక్ కౌన్సిలింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ కానీ ఇవాల్యుయేషన్. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది, ఏ విధంగా జరగచ్చు, ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఇలా ప్రతిదీ చెప్తారు. అండ్ రిలవెంట్ ఫ్యాక్టర్స్ కానీ పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. రైట్, చూడండి. అండ్ జెనెటిక్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇండివిజువల్కి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారనమాట. క్లియర్? సో దట్ అప్రోప్రియేట్నెస్ అనేది అంటే ఎంతవరకు ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్గా ఉంటే అప్పుడే క్రెడిబిలిటీ ఉంటుంది కదా. సో జెనెటిక్ కౌన్సిలర్స్ ఇండివిజువల్ని జెనెటిక్ టెస్టింగ్ చేయించడం జరుగుతుందన్నమాట. రైట్, సో అప్పుడే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద ఇండివిజువల్ కెన్ అండర్స్టాండ్ ద బెనిఫిట్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఇంప్లికేషన్స్ కానీ ప్రతిదీ కూడా తెలుస్తుందన్నమాట. అండ్ ద సైకో సోషల్ సపోర్ట్. జెనెటిక్ కౌన్సిలర్స్ ఏం చేస్తారు, ఒకవేళ ఇండివిజువల్ డైలమాలో ఉంటే వాళ్ళకి సైకోసోషల్ అంటే సైకలాజికల్ మైండ్ రిలేటెడ్ సపోర్ట్ కానీ, సోషల్ అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ లాంటిది కానీ, ఒక సొసైటల్ సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే సైకో సోషల్ సపోర్ట్ అని అంటాం. సో జెనెటిక్ కౌన్సిలింగ్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారనమాట. జెనెటిక్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కపుల్ ఆర్ ఇండివిజువల్ ఎవరైతే ఈ జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి వస్తారో పూర్తిగా భద్రత అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని సమజాయిస్తారు అండ్ వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్, సో ఈ జెనెటిక్స్ మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో దీని వలన ఇండివిజువల్ పర్సన్ యొక్క ఎమోషనల్ డైమెన్షన్ కానీ, సోషల్ డైమెన్షన్ కానీ, ఎథికల్ డైమెన్షన్ కానీ పూర్తిగా అర్థం చేసుకోగలరన్నమాట. రైట్, ఏంటి ఈ ఎథికల్ డైమెన్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ
హిందూ ఆర్ ఎనీ రిలీజియస్ మైథాలజీలో ఏమని చూస్తారు? చిల్డ్రన్ అనేవాళ్ళు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ కింద చూస్తారు. సో నువ్వు జెనెటిక్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నీకు డేంజరస్ డిజార్డర్స్ అనేవి మీ చిల్డ్రన్కి వస్తాయి అని అంటే, నువ్వు ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ కాకుండా ఆపేస్తే దాన్ని ఏ విధంగా చూస్తారు? జనరలీ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ని వద్దు అని అంటున్నట్టుగా చూపిస్తారనమాట. అంటే ఇట్లా ప్రతి ఎథికల్ డైమెన్షన్ కానీ కరెక్టే చేస్తున్నానా, రైటా, రాంగా, ఒక బేబీ ఈ ఎర్త్ మీద వస్తుంటే నేను ఆపుతున్నానా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ జెనెటిక్ కౌన్సిలర్స్ ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్తో ఇండివిజువల్ అర్థం చేసుకోగలరనమాట. క్లియర్? అండ్ దీస్ పర్సన్స్ ఆల్సో ప్రొవైడ్ ఎంపతి, సపోర్ట్, గైడెన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ జెనెటిక్ హెల్త్ జర్నీ యొక్క ప్రాపర్ ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో జెనెటిక్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు అందుకే జనరలీ ఉండాలి అని అంటారు. అండ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇండివిజువల్ అన్న వ్యక్తికి పూర్తిగా తనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ప్రాస్పెక్ట్స్ ఏంటి, పొటెన్షియల్స్ ఏంటి అన్నీ చెప్పేస్తే ఆ తర్వాత తను డెసిషన్ తీసుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అని అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ డిజార్డర్ టు నెక్స్ట్ జనరేషన్ అనేది 5% 10% అవ్వచ్చు. 10% కదా ఉంది అని చెప్పి నో ప్రాబ్లం మీరు కంటిన్యూ చెయ్యొచ్చు అని అంటే, వాట్ ఇఫ్ చిల్డ్రన్కి డిజార్డర్ వస్తే? అట్లా కాకుండా ముందే చెప్పేశారనుకోండి, 10% ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్కి డిజార్డర్స్ వస్తాయి అని అంటే, అప్పుడు ఆ కపుల్ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్నే మనం ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అని అంటాం. సో జెనెటిక్ కౌన్సిలర్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా విత్ హెల్డ్ అంటే ఇండివిజువల్కి తెలియకుండా ఆపకూడదు, పూర్తిగా కూడా ఆ వ్యక్తికి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద రిఫరల్స్ అండ్ కొలాబరేటివ్ కేర్. అంటే ఏంటి? జెనెటిక్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగిలిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్తో కలిపి వర్క్ చేయడం వల్ల ఇండివిజువల్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ జెనెటిసిస్ట్తో కానీ, ఫిజిషియన్స్తో కానీ, స్పెషలిస్ట్తో కానీ వీళ్ళందరితో కలిపి వీడికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ట్రై చేస్తారనమాట. దీన్నే కొలాబరేటివ్ కేర్ అని అంటారు. సో దట్ ఎక్కువ స్పెషలిస్టులు కనుక ఉండి ఒక ప్రాపర్ పొటెన్షియల్ థింగ్స్ అనేవి చెప్తే ఇండివిజువల్కి క్లియర్గా అర్థమవుతుంది అండ్ హీ కెన్ గో విత్ ద మెడికల్ ఇవాల్యుయేషన్. క్లియర్? రైట్. సో హోలిస్టిక్ కేర్ ప్రొవైడ్ చేయడానికి కొలాబరేటివ్ హెల్త్ కేర్ కూడా జెనెటిక్ కౌన్సిలర్స్ ప్రొవైడ్ చేస్తారు, చెయ్యాలి అని కూడా మనం చూస్తాం. అండ్ ఎథికల్ అండ్ లీగల్ కన్సిడరేషన్స్. రైట్. సో ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటి, లీగల్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% ఛాన్సెస్ నెక్స్ట్ జనరేషన్ బేబీకి డిజార్డర్ వస్తుంది అంటే దెన్ ఈ కపుల్ ముందుకు వెళ్తారు. బేబీ పుట్టిన తర్వాత ఒకవేళ డిజార్డర్ వచ్చింది అంటే దే మే ట్రై టు కిల్ దట్ బేబీ అట్ దట్ ఇనీషియల్ స్టేజ్ ఓన్లీ. అంటే ఇక్కడ లీగల్ కన్సిడరేషన్స్ కూడా ఆలోచించాలన్నమాట. అంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఇచ్చిన తర్వాత ఆ కపుల్ ఖచ్చితంగా వచ్చే బేబీకి డిజార్డర్ ఉన్నా సరే వాటిని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండాలన్నమాట. క్లియర్? సో అందుకనే బోత్ ఎథికల్ అండ్ లీగల్ కన్సిడరేషన్స్ కూడా జెనెటిక్ కౌన్సిలర్స్ వాళ్ళు వివరించడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎథికల్ గైడ్ లైన్స్ వాళ్ళు పాటించాలి, లీగల్ రెగ్యులేషన్స్ జెనెటిక్ కౌన్సిలర్స్ పాటించాలి, దాన్నే ఇండివిజువల్కి కూడా చెప్పాలి. అండ్ ఇండివిజువల్ యొక్క ప్రైవసీని ఎప్పుడూ కూడా బయట పెట్టకూడదు. పేషెంట్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ అనేది మీకు ఈ జెనెటిక్ కౌన్సిలర్ అన్న వ్యక్తి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అన్నమాట. సో దట్ ఆ ఇండివిజువల్స్ అప్పుడే తన యొక్క రిప్రొడక్టివ్ చాయిసెస్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలడు అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయడం అన్నమాట. క్లియర్? రైట్. సో ఇంట్రడక్షన్ చూశారు, బాడీ చూశారు. ఇప్పుడు మనం కన్క్లూషన్ లాంటి చూడండి. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ సాట్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఏంటది? ఫ్యామిలీ ప్లానింగ్లో కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కన్సర్న్స్లో కానీ, అండ్ ఫ్యామిలీ యొక్క జెనెటిక్ కండిషన్స్ కానీ,
స్క్రీనింగ్కి కానీ ఇట్లా ప్రతి దానికి కూడా జెనెటిక్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు కావాలి అని చెప్తున్నారు. స్క్రీనింగ్ అంటే ఏంటి? బాడీ చెకప్ అన్నమాట, దాన్ని స్క్రీనింగ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ జెనెటిక్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఇండివిజువల్స్ ఆర్ ఫ్యామిలీస్ యొక్క ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు అని చూస్తాం. అండ్ ది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారు అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జెనెటిక్స్ మీద పూర్తి నాలెడ్జ్ అనేది జెనెటిక్ కౌన్సిలర్స్ ఆ రెస్పెక్టివ్ ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్, సో ఇదమ్మా క్వశ్చన్. నీట్గా ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్ బ్యూటిఫుల్గా 150 వర్డ్స్లో సెట్ అయింది. రైట్, అండ్ క్వశ్చన్ కూడా మల్టీ డైమెన్షనల్లో మనకి నీట్గా డీప్గా ఉంది. ఆప్షనల్ ఆన్సర్స్ అనేవి డెప్త్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఈ మాత్రం డెప్త్లో ఉన్నప్పుడే మనం మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఎస్. సో ఒక్కసారి చూడమ్మా, మనకి ఆప్షనల్స్తో పాటు ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. మీరు 10,000 పేమెంట్ చేసి ఈవెన్ ఈఎంఐ 5,000 పర్ మంత్ పే చేసి కూడా స్టార్ట్ అవ్వగలరు. సింగిల్ పేమెంట్ చేస్తే సింపుల్ 10,000 పే చేసి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అనేవి మీరు రెగ్యులర్గా రాస్తారనమాట. ఎవ్రీ సండే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఫాలోడ్ బై మండే 1-to-1 ఇంటరాక్షన్తో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది వినగలరు అనమాట. క్లియర్? సో ఆంథ్రోపాలజీ కంప్లీట్గా డెడికేటెడ్గా నేనే చూసుకుంటాను. ఈవెన్ మీకు పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. అయితే చూడండి, ఇవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ రెగ్యులర్గా లైఫ్ లాంగ్ మీరు 1 year or 2 years అయినా సరే టెస్ట్ అనేవి కంటిన్యూస్గా రావడం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతారో ఈ ఆప్షనల్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం వలన రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉంది. సో దట్ మీరు సిన్సియర్గా డీటెయిల్డ్గా రాసుకోవచ్చు అనమాట. రైట్, ఎస్. ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరు. 78938995553.